హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. పార్ట్ 1లో వచ్చేసి మనం ప్లాజో ఎలా స్టిచ్ చేసుకున్నామో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ పైన టాపు అలాగే నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఎందుకంటే ముందు మీరు నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా. ఇప్పుడైతే బాడీ పార్ట్ కట్ చేద్దాం. బాడీ పార్ట్ వచ్చేసరికి నేను ఇది ఫ్రాక్ మోడల్లోనే ఉంటుంది. సో అందుకని పైన బాడీ పార్ట్ కింద ప్రిల్స్ వస్తాయి అన్నమాట, ప్లీట్స్. ఫస్ట్ ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాన్ని 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేశాను. బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసరికి 9.5 ఇంచెస్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసరికి 4.5 ఇంచెస్కి మార్క్ చేసి మళ్ళీ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది 4 ఇయర్స్ బేబీ గర్ల్కి అనమాట. మా పాప సన్నగానే ఉంటుంది. సో ఈ మెజర్మెంట్స్ తోటి మ్యాక్సిమం అన్నీ స్టిచ్ చేస్తాను నేను. అలాగే ఇక్కడ 1.2 ఇంచెస్ దగ్గర కార్నర్లో స్ట్రైట్గా లైన్ గీసుకుని ఇలాగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఖర్చు 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. అలాగే వేస్ట్ దగ్గర వచ్చేసరికి 5.5, 1 ఇంచ్ ఏమో మనం కింద డాట్స్ పెడతాం కదా, సేమ్ అలాగే 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా తీసుకుని ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ పార్ట్ దగ్గర టక్స్ ఇచ్చుకుందాం. అలాగే ఇది 2 పార్ట్స్ కదా, 1 ఫర్ ఫ్రంట్, అలాగే ఇంకోటి వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని అలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగానే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద పార్ట్లో మనం ప్లీట్స్ పెడదాం అనుకున్నాం కదా, దాని యొక్క లెంత్ వచ్చేసరికి 15 ఇంచ్, విత్ ఏమో 40 ఇంచెస్ తీసుకున్నాను. చిన్న చిన్న ప్లీట్సే పెడతాను. అలాగే నెక్ దగ్గర వచ్చేసరికి ఇలా బక్రం పేపర్ యూజ్ చేస్తున్నాను. నెక్ వచ్చేసరికి డిజైన్ పెడదాం అనుకుంటున్నా. సో నెక్ యొక్క విత్ నాకు 2 ఇంచెస్, లెంత్ ఏమో 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నా. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత ఈ కిందకి ఒక 1/2 ఇంచ్, నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇటు వచ్చేసరికి ఆ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత బయటికి ఇప్పుడు ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే 1.2 అంటే చిన్న పాపే కాబట్టి నేను 1 ఇంచెస్ పెట్టాను. మనం 1.2, 1.5 వరకు తీసుకోవచ్చు. నేను 1 ఇంచెస్ వరకే తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ స్కేల్ ఇలా యూజ్ చేసి ఇలా క్రాస్గా ఆ 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నా. ఇలా గీసుకున్న తర్వాత కిందకి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం. అలాగే కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇలా స్కేల్ ఇలా పెట్టుకుని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. చూడండి షేప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కింద పార్ట్ నుంచి ఒక 1/2 ఇంచు చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనమాట. నేను అది 1/2 ఇంచ్ మీకు అర్థం అవ్వాలని అలా పెట్టాను. గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ గీసుకుని అందులోనే మనకి కట్ వర్క్ రావాలి. 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకుని అందులో సెమీ సర్కిల్ డ్రా చేద్దాం. కట్ వర్క్ కొంచెం షేప్ నీట్గా వచ్చేలాగా ఇలా తీసుకోవాలన్నమాట. 3 అయితే సరిపోతుంది. 3 వచ్చేలాగా షేప్ నీట్గా ఇలా షేప్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి డార్క్గా ఇలా నీట్గా తీసుకోండి.
ఇలా తీసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇలా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుంటూ ఎక్స్ట్రా తీసుకుందాం. ఇలా షేప్ వచ్చేలాగా ఇలా తీసుకుని ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాం. కొంచెం అటు ఇటుగా తీసుకున్నా పర్వాలేదు అది. ఇప్పుడు ఈ నెక్ మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేద్దాం. స్లోగా కట్ చేసుకోవాలి, కొంచెం అటు ఇటు అయినా పీస్ పోతుంది. సో అందుకని మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే కట్ చేసుకుంటూ రావాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంతే. ఇప్పుడు దీనిని ఒక కాటన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని స్టిచ్ చేసుకుందాం. ఒక కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టి ఐరన్ చేసుకుంటే ఇలా అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఇలాగ 1/2 ఇంచ్తో స్టిచ్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా క్యాన్వాస్ పేపర్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసాను. అటాచ్ చేసి దానిపైన ఇలా పిన్స్ పెట్టుకుని మనం క్యాన్వాస్ పేపర్ స్టిచ్ చేసుకుని ఉన్నది కదా, దాన్ని పిన్స్ తోటి రైట్ సైడ్ వేసి దాన్ని రివర్స్ తిప్పుతాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఉంది, పైకి ఉందన్నమాట. లైనింగ్ అనేది లోపలికి ఉంది. క్యాన్వాస్ పేపర్ ఏమో దానిపైన పెట్టి మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా. క్యాన్వాస్ పేపర్ మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు స్టిచ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుందాం. చాలా స్లోగా కట్ చేసుకోవాలి, లేకపోతే కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీనిని రివర్స్ చేద్దాం. ఇది రివర్స్ చేసిన తర్వాత పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. అప్పుడు నిలబడకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. దానిపైన ఇంకో కుట్టు వేసుకుంటూ వద్దాం. ఇలా చివరి వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని మనకి నెక్కి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకుని క్రాస్గా, అంటే మనకి ఆర్మ్ హోల్ వైపు క్రాస్గా పెట్టుకుంటే ఆ పీస్ అయితే ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు స్టిచ్ వేసుకోవాలి. అలా మనం క్రాస్గా పెడితే ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వెనకాల కూడా షోల్డర్ దగ్గరికి ఉంచి ఇలా ఆర్మ్ హోల్కి క్రాస్గా స్టిచ్ చేసుకోవడమే, చాలా ఈజీ. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని
సేమ్ అది అలాగో ఇది కూడా సేమ్ అలాగే క్రాస్గా అటాచ్ పెట్టుకునేలాగా చివరన కొంచెం గ్యాప్ వదిలేసుకుంటే 1 ఇంచు స్టిచ్ వేసుకోవడమే. ఇప్పుడు రివర్స్ చేసుకుని అంటే వెనక వైపు తిప్పుకుని బార్డర్ ఎలా అయితే ఉందో అలాగా మన షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కట్ చేసేసుకోవడం. చాలా సింపుల్ అండి. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుని చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కింద భాగాన్ని స్టిచ్ వేసుకుందాం. కింద పార్ట్లో ఇలాగా స్టిచ్ చేసేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత టక్స్ తీసుకుందాం. 3.5 ఇంచెస్తో మార్క్ చేస్తున్నాను. ఇది ప్రతి వీడియోలో ఉంటుంది కాబట్టి నేను అంత డీటెయిల్గా చెప్పట్లా. ఇలా టక్స్ కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత అంతే, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాం. బ్యాక్ పార్ట్ నెక్ అనేది తీసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేద్దాం. ఇది కూడా షోల్డర్ 2 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసరికి 2 ఇంచెస్, విత్ వచ్చేసరికి 2.5 తీసుకుంటున్నా. ఇలా మామూలుగా రౌండ్ సర్కిల్ తీసుకుని లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఇలా కట్ చేసుకుని టక్స్ ఇచ్చుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్ చేసుకుని పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి సేమ్ అలాగే. అలా చివరి వరకు వేసుకొని ఇప్పుడు కింది పార్ట్లో కూడా ఇలా స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు వెనకాల మనకి హుక్కులు అలాగే తాళ్ళు వస్తాయి కాబట్టి ఇలా మిడిల్లో కట్ చేసుకుని దానికి హుక్సీ పట్టి అలాగే కాజా పట్టి కూడా స్టిచ్ చేస్తున్నా. ఇంక ఇక్కడి నుంచి నార్మల్ అనమాట. మనం ప్రతి వీడియోలోనే ఫ్రాక్ అయితే ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కూడా స్టిచ్ చేస్తున్నా. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. లొక్క పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత కింద ఒక 2 ఇంచెస్ పైకి ఇలాగా జాయిన్ చేసేస్తున్నా. ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సారీ, ఇలా బాడీ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత కింద అయిపోయిన తర్వాత కింద వేస్ట్ పార్ట్లో ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో దానికి తగ్గట్టు మన ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా ఫ్రంట్కి బ్యాక్కి కూడా ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. నేను లోపల వచ్చేసి లైనింగ్ కూడా తీసుకున్నాను. అది 13 ఇంచెస్ లెంత్తో తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుని నెక్స్ట్ లైనింగ్ కూడా కింద బాటమ్ సైడ్న ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాడీ పార్ట్కి మనం బాటమ్ పార్ట్
అటాచ్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ అటాచ్ చేసుకుని సైడ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ద ఫైనల్ అవుట్పుట్